ఇప్పుడు బొమ్మలు చూపించి అడుగుతా, నా భాష నీకు అర్థమవుతలేదు కదా. ఆడ మంచిగా చీర కట్టుకున్నావు, పువ్వులు పెట్టుకున్నావు, మంచిగా గోఫమ్ అన్నట్టున్నావు. మళ్ళీ ఈడికి వస్తేనేమో పంజాబీ డ్రెస్ వేసుకున్నావు మోకాళ్ళ దాకా. ఈడైతే ఇంకెక్కువ అసలు లంగా చుట్టుకున్నావు కానీ లాడలు దొరకలేవా నీకు? డైరెక్టర్స్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్ తో నేను ఏదైనా చెప్పలేదు. అంటే ఆడియన్స్ వచ్చేదాకానే అట్లుంటది, అందులోకి వచ్చినాక మీరు చెవు బట్టి ఏదో చెప్పనీకి చూస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్స్ అన్నిట్లో ఇది ఇక్కడ మధ్యలో ఎందుకు పెట్టాం, మీరు చూడంగానే అట్రాక్ట్ అవుతారు కదా. రొమాన్స్ అందులో ఉంది, బ్యూటీ అందులో ఉంది, ఈస్థెటిక్స్ అందులో ఉన్నాయి. అందుకని మన ఇప్పుడు చైతన్యం అన్న నున్నగా అయిన వేజరా బరువు పెంచుమన్నాడా డైరెక్టర్, బుగ్గలని చెబ్బి అయినాయి. వేరే సినిమాకి వర్కౌట్ అదంతా గట్టిగా చేస్తున్నా. ఈ సినిమాలో కూడా మంచిగా నున్నగానే అయినా. సన్నగా ఉంటా చూడు, సన్నగాడున్నావా? చెంఫాలు చూడు ఎంత ఉబ్బినాయో, ఊపిరి బుగ్గలు. అంటే ఊతు కాదన్న, ఎక్కువ నిద్రపోవా? నిద్రనా? నిద్ర ఈ మధ్య పోతున్నా, అప్పుడు పోలే. అప్పుడు 2 సినిమాలు చేసిన. పొద్దుమికి సోఫతి బాగానే ఉంటారా? ఉంటారు. డించక అంటే ఏదో మ్యూజిక్ తిండి గంతవరకే, నేనేమంటలేదు. మ్యూజిక్ తిండి వరకు అయితే ఓకే, దాని తర్వాత ఏం లేదు. అరే ఇప్పుడు నువ్వు 30-20 కాడికి వెళ్ళి మనం కలిసి మాట్లాడుతూనే ఉన్నావు, నువ్వు నవ్వుతూనే ఉన్నావు, చేసుకుంటూ పోతూనే ఉన్నావు. అంటలేరా మరి 30-21 వచ్చారు మీరు? అవును, దట్ వాజ్ సూపర్ సక్సెస్. షరతులు వర్తిస్తాయికి వచ్చారు, చాలా మంచి పేరు వచ్చింది నాకు. హనీమూన్ ఎక్స్ప్రెస్ వచ్చారు, ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది. అంతే, మనకి ఏమున్నది, పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ కొన్ని అవి మనకు సౌండ్ ఉంటాయి, సైలెంట్ కావు మనకు. కొన్ని సైలెంట్ ఉంటుంది కదా, మన దగ్గర సౌండ్ ఉంటుంది. అది కొన్ని రోల్ అవుతాయి, మన దగ్గర రోల్ కావన్నమాట. గట్టిగా ఫలికేస్తాం. ఇప్పుడు మీరేమంటారు? నేనైతే కెఫాకిటీ అంట, కెపాసిటీ. అట్లా మీరు బై మిస్టేక్, బై ఫాస్ట్ మిస్టేక్. మన దగ్గర టోటల్గా చేంజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, చెప్పాలి. టైటిల్కు హనీమూన్ తెలుగులో చెప్పు. హనీ నాకు తెలీదు, బట్ మూన్ ఇస్ వెన్నెలా. వెన్నెల కాదు, చంద్రుడు. మూన్ లైట్, ఓ సారీ, హనీ చంద్రుడు. హనీ చంద్రుడు, తేనె చంద్రుడు. తేనె చంద్రుడు. మరి తేనె లేకున్నాడు ఆ పిల్లగాడు? జాగరీ, న్యూట్రిషియస్ వాల్యూస్ హైయర్. బెల్లంలా ఉన్నా అంట. బెల్లం పాకమా? అంటే దానికన్నా మంచిదే కదా. బెటర్ దెన్ హనీ. దట్స్ వాట్ ఐ సెడ్, న్యూట్రిషనల్ వాల్యూస్ హైయర్. గుడ్ బోల్తేనా? గుడ్ హిందీ में गुड गुड बॉय गुड बॉय गुड रे हिंदी में क्या बोल गुड बॉय. इट्स अ नाइस फन. చైతన్యం అన్న, అన్న ఇప్పుడు నేర్పియాలి కానీ మనం ఇప్పుడు లగ్గము ఏంటిది, ఫూల్ ఫండ్లు, కట్నం పెట్టుడు, కొట్నం పెట్టుడు, మైలఫోల్ రాసుడు, ఇవన్నీ ఉన్నాయా వాళ్ళ దగ్గర? అడుగు. వాళ్ళ దగ్గర ఈ ట్రెడిషన్స్ అన్నీ ఏమి ఉండవు. మరి చేసేటప్పుడు చేయాలి కదా చూసి. మనం అంటే మన పెదనాయన కొడుకుది ఇట్లయింది, చిన్నమ్మ బిడ్డది ఇట్లయింది అని మనం చూసుకుంటే వదిలేండి సార్, నాకు ఇచ్చారు కదా, పోచమ్మ నాగుల సీనే కదా, పసుపు పెట్టు, ఇడ కట్టు, ఐరన్లకు. ఈ సినిమాలు అవసరం వల్లే, ఈ సినిమాలు అంతా పెళ్లి తర్వాతనే. ముందే గట్రలా, తర్వాతనే పెళ్లి అయిపోయిన తర్వాత హనీమూన్ పోయేటప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో పెళ్లికి సంబంధించిన రిచువల్స్ ఏం అవసరం వల్ల, వి డిడ్ంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు మ్యారేజ్ అండ్ ఆల్. సినిమా స్టార్ట్ అయ్యేది పెళ్ళి అయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో ముందు చెప్పేటప్పుడు ఏం చెప్పిండు డైరెక్టర్ సార్, నీకోసమే రాశాను కథ అని చెప్పిందా? లేదు, హీ ఆనెస్ట్లీ సెడ్ హూ ఆల్ హీ ట్రైడ్, విలన్ ట్రై చేసిన. అప్పుడే 30-21 అయిపోయిన తర్వాత ఐ గాట్ కొంచెం అదే ఇమేజ్, పెళ్ళి ఇమేజ్లో ఉన్నా కదా. సో ఈ థాట్ నువ్వైతే బాగుంటావు అనుకుంటే, హీ సెడ్ హూ ఆల్ హీ ట్రైడ్ అండ్ ఆల్. He said, I immediately said okay. Appadiki Heba was finalized. She's Heba. I always liked Heba from Kumari 21F. So that was another point for me to say. Yes, but story chala bagunta. Ante it's not a regular film. Ante nenu off late cinemalu cheste edo koncham kottaga untadi ani people think that I do different films. So అవన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెరీ నైస్ ఇన్నోవేటివ్ పాయింట్. అంటే ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్
పెళ్ళిళ్ళ కంటే ఎక్కువ డైవర్స్లు అవుతున్నాయి. డైవర్స్ అంటే మా డైరెక్టర్ గారు చెప్తారు, పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ లైక్ అన్ ఏటీఎం కార్డ్. ఓకే, ఏంటి నీకు నాకు ఏదన్నా మాట భేదాలు వచ్చినాయా, ఓకే డైవర్స్ ఎప్పుడు తీసుకుందాం, అట్లా అయిపోయింది. సో ఇట్స్ బేసికల్లీ టాకింగ్ అబౌట్ దిస్ జనరేషన్ మైండ్ సెట్స్. పెళ్ళయి 1 year లోపే, ఫస్ట్ యానివర్సరీ చేసుకునే లోపే డైవర్స్లు తీసుకుంటారు. 60% ఆఫ్ కపుల్స్ ఆర్ గెటింగ్ మ్యారీడ్, 60 to 65% ఆఫ్ కపుల్స్ ఆర్ గెటింగ్ డివోర్స్డ్ బిఫోర్ 1 year. పెళ్ళయి సంవత్సరం లోపలనే 60 మంది డైవర్స్లు తీసుకున్నారు, 60% ఆఫ్ దెమ్. దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్, రీసెర్చ్. సో ఇప్పుడున్న టైమ్స్కి, జనరేషన్కి ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ ఫిలిం. మూడు పిల్లల మధ్యలో ఎలాంటి గొడవలు వస్తాయి, ఎలా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, డైవర్స్ ఇస్ నాట్ ది ఓన్లీ సొల్యూషన్ అని చెప్పే సినిమా. ఎంత ఫాస్ట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారో అంత ఫాస్ట్గా డైవర్స్ చెప్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ చాలా బాగా మంచిగా ఇదవుతుంది.